హైదరాబాద్లో పలు చోట్ల ఎన్ఐఏ సోదాలు ముగిశాయి. వరవరరావు అల్లుడు వీక్షణం పత్రిక ఎడిటర్ ఎన్ వేణుగోపాల్ ఎల్బీ నగర్ రవిశర్మ ఇంట్లో తనిఖీలు చేశారు. 6 గంటల పాటు సోదాలు కొనసాగాయి. ఈ సోదాల్లో పలు పుస్తకాలు, పాత పోస్టర్లని స్వాధీనం చేసుకున్నారు. అలాగే వేణుగోపాల్ మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్లో పలు చోట్ల ఎన్ఐఏ సోదాలు ముగిశాయి. వరవరరావు అల్లుడు వీక్షణం పత్రిక ఎడిటర్ ఎన్ వేణుగోపాల్ ఎల్బీ నగర్ రవిశర్మ ఇంట్లో తనిఖీలు చేశారు. 6 గంటల పాటు సోదాలు కొనసాగినట్లుగా తెలుస్తోంది. ఈ సోదాల్లో పలు పుస్తకాలు, పాత పోస్టర్లని స్వాధీనం చేసుకున్నారు. అలాగే వేణుగోపాల్ మొబైల్ ఫోన్ ను కూడా స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి కుమార్ సిద్ధంగా ఉన్నారు. కుమార్, థ్యాంక్ యూ గాయత్రి. హైదరాబాద్ లో ఈ రోజు ఉదయం నుంచి కూడా పలు చోట్ల ఎన్ఐఏ సోదాలు అయితే కొనసాగాయి. ఏదైతే వరవరరావు అల్లుడు వీక్షణం పత్రిక ఎడిటర్ ఎన్ గోపాల్ ఇంట్లో కూడా ఈ రోజు ఉదయం నుంచి కూడా ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహించారు. కాగా మొత్తానికి మావోయిస్టులతో వీళ్ళకి సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలతో ఎన్ఐఏ అధికారులు అయితే ఈ రోజు ఉదయం నుంచి కూడా సోదాలు అయితే నిర్వహించారు. మరోవైపు ఎల్బీ నగర్ లో రవిశర్మ ఇంట్లో కూడా సైతం తనిఖీలు అయితే కొనసాగాయి. ఏదైతే ఎన్ఐఏ అధికారులు ఈ రోజు ఉదయం సుమారు 6 నుంచి కూడా ఈ రోజు ఏదైతే తనిఖీలు అయితే నిర్వహించారు. ఏదైతే వరవరరావు అల్లుడు ఎవరైతే వీక్షణం పత్రిక ఎడిటర్ ఎన్ వేణుగోపాల్ స్వామి ఇంట్లో కూడా తనిఖీలు నిర్వహించగా ఆయన ఇంట్లో కొన్ని పుస్తకాలు అలాగే పాత పోస్టర్లు కూడా ఏదైతే ఎన్ఐఏ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఏదైతే వేణుగోపాల్ సెల్ ఫోన్ కూడా స్వాధీనం చేసుకున్నారు. మొత్తం ఏదైతే వీళ్ళకి సుమారు 6 గంటల పాటు ఎన్ఐఏ అధికారులు అయితే ఈ రోజు సోదాలు అయితే నిర్వహించారు. ఏదైతే మావోయిస్టుల్లో సంబంధాలు ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం ఈ సోదాలు అయితే నిర్వహించారు. ప్రస్తుతం ఈ సోదాలు కూడా ముగిశాయి. ఏదైతే కొన్ని డాక్యుమెంట్స్, కొన్ని పుస్తకాలు, అలాగే పోస్టర్లు, అలాగే వేణుగోపాల్ ఫోన్ కూడా స్వాధీనం చేసుకున్నారు. గాయత్రి, రైట్, థ్యాంక్ యూ కుమార్. ఇప్పుడు నాకు ఇచ్చిన కాగితాల ప్రకారం జనవరి 3వ తారీఖున ఈ కేసును ఎన్ఐఏ తీసుకుంది. ఎన్ఐఏ ఇప్పుడు